చూసారా ఈ బేబీని? వెంట్రుకల్లోకి వెళ్ళిపోయింది. ఎన్ని ఎంటుకలు పెట్టేసుకుందంటే అయ్యయ్యయ్యో. ఓ బెదిరిపోతుంది, రోజు చూస్తుంది. ఎంటుకలన్నీ నాకు తెలుసా ఇలా అవుతుందని. అక్కడ ఎప్పుడు వేసి చచ్చానో నాకే తెలియదు. హాయ్, వెల్కమ్ టు కర్ణిక బ్లాగ్స్. చూసారా మా ఇంట్లో హమ్మింగ్ బర్డ్స్ గూడు పెట్టినాయి అనమాట. అది నేను అసలు ఫస్ట్ గూడని అనుకోలేదు. క్లియర్గా కనపడుతుందో లేదు. చిన్ని బర్డ్స్ కదా, 2 బర్డ్స్ పెట్టినాయి. చాలా పాపం, అసలు ఎండకి అంతగా కనిపించట్లేదేమో. అది అలా అసలు గూడని అనుకోలేదండి. ఫస్ట్ గూడని అనుకోలేదు. అదేదో చెత్త ఏంటి ఇక్కడ పెట్టి ఫస్ట్లో, ఇప్పుడు కాదు. చూసి అబ్బో అనుకున్నాను, ఏంటి చెత్త ఇలా వచ్చింది, ఎవరు పెట్టారు అని విసుగ్గా తుడిచాను. తర్వాత తెలిసింది గూడు అని. ఎంత బాగా పాపం, ఎంత చిన్ని మరీ హమ్మింగ్ బర్డ్ అంటే చాలా చిన్నగా ఉంటాయి కదా. అసలు ఎంత కష్టపడి పెట్టుకునేది. ఇది కొంచెం ఎగురుతుంది. ఎప్పుడో నాకు చెప్పకుండా ఎగిరిపోద్ది. పర్వాలేదు, కొంచెం ఎగురుతుంది. రెక్కలు వచ్చినాయి, కాళ్ళు కొంచెం అంటే పూర్తిగా కాదు, కొద్దిగా బెటర్. హే ప్లీ. ఇవాళ వాళ్ళ అమ్మ నాన్న రాలేదు పాపం. ఆ కాళ్ళు సరిగ్గా లేవు, ఎగరడానికి ట్రై చేస్తుంది. ఏంటో, అయ్యో ఎందుకు పడిపోయిందో, కాళ్ళు ఎలా ఇరిగిపోయిందో తెలీదు. 3 days నుంచి అలాగే పాపం వచ్చి పెట్టుకుని, రోజు వచ్చి 2 పక్షులు వచ్చి పెట్టాయి. వాళ్ళు రావడం మానేసింది. ఈ బేబీ బర్డ్ ఉందని త్రోవడం కూడా మానేసాను. అక్కడ అన్ని రెట్లు వేసి పాపం ఎగరడానికి ట్రై చేస్తుంది. దీనికి ఆహారం ఎలా పెట్టాలో తెలియదు. పట్టుకుంటే చచ్చిపోద్దా ఏంటని భయం వేసేసి రాత్రులు లోపలికి తీసుకెళ్ళి పెడుతున్నాను. మళ్ళీ మార్నింగ్ తీసుకొస్తున్నాడు మా మమ్మీ డాడీ వచ్చి ఫుడ్ పెడతాయని. ఏంటో ఎప్పుడు వస్తాయో ఏంటో దీనికి రెక్కలు, కాళ్ళు, దేవుడా. పాపమండి, ఈ చిన్న పక్షికి కాళ్ళు ఇంకా తగ్గలేదు. రాత్రులు బయట పెడదామంటే భయం వేసేస్తుంది. దనన్న దా 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 దన ఐచ్ ఐచ్ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి అమ్మమ్మమ్మమ్మమ్మ లోపల పెడుతున్నా. చిన్న బేబీ, ఎంత చిన్న పక్షికి కాళ్ళు ఇంకా ఇది అవ్వలేదు. రోజు రాత్రులు పెట్టడం, పొద్దున్నే వాళ్ళ అమ్మ వచ్చేటప్పటికి బయట పెట్టడం. అలా ఉంటే దాన్ని పట్టుకుంటే చచ్చిపోద్దేమోనని పైన టిష్యూ పేపరు కప్పాను. రాత్రి 11 గంటల 11 నిమిషాలకి. సారీ, ఎగిరితే బాగుండు అనిపిస్తుంది. ఏంటో. చిన్న ఇంకోటేది పెంగ్విన్ బర్డ్ బేబీ అండి. కాలు ఏదో పాపం తనకి బాగాలేదనుకుంటా, పొద్దున్నుంచి కిందే ఉంది. వాళ్ళ అమ్మ వచ్చి మేత పెట్టుకుంటుంది, వెళ్తుంది. రాత్రి ఇక్కడ వదిలేసింది. దీన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. లోపలికి తీసుకెళ్ళలేను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బేబీ రేపు పొద్దున్న లేసి నడిస్తే బాగుండు అనిపిస్తుంది పాపం. చిన్ను దా 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 బేబీ దా 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 దమ్మా దా. పెద్దవైపోయినాయి బేబీస్. అప్పుడే గూట్లోంచి బయటకు వచ్చేసింది.
చూడండి, మా ఇంట్లో హమ్మింగ్ బర్డ్స్ బేబీస్ పెట్టింది. తల్లి తండ్రి ఇద్దరు వచ్చి పెడుతున్నారు. ఏంటి గోల గోల కింద చేసేస్తున్నాయి. అయ్యి దగ్గరికి తీయడానికి లేదు. హమ్మింగ్ బర్డ్స్ బేబీ చూసారా? ఈ బేబీని వెంట్రుకల్లోకి వెళ్ళిపోయింది. ఎన్ని ఎంటుకలు పెట్టేసుకుందంటే అయ్యయ్యయ్య. కుదురుగా ఉండు, కుదురుగా ఉండు. కొంచెం పట్టామనుకో ఇంత ఉన్నావు మళ్ళీని. ఓ బెదిరిపోతుంది, రోజు చూస్తుంది. అయినా భయపడిపోతుంది. ఎంటుకలన్నీ నాకు తెలుసా ఇలా అవుతుందని. అక్కడ ఎప్పుడు వేసి చచ్చానో నాకే తెలియదు. ఏంటో పాపం, అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు ఇలా చేశాడో కాళ్ళు ఇవ్వకుండా పాపం చిన్ని బోర్డు. అయ్యయ్యో అయ్యో, ఉండు తల్లో, నేను ఏం చేయనమ్మా. నేను ఏంటో కూడా కనపడతలేదు. అయ్యయ్యో, ఎన్ని ఎంటుకలు చిక్కులు పెట్టేసుకుందో. ఏంటో పొద్దున్నుంచి చూడలేదు నేను, ఇప్పుడే చూసాను.